ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. వృశ్చిక రాశి డిసెంబర్ మాసం 2025. ఈ రాశిలో కలిగిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, వాళ్ళకి ధనప్రాప్తి యోగం ఎలా ఉందనేది చెప్పబోతున్నాం. మరి వీళ్ళకి గురుదశ ప్రారంభమైంది. ఈ గురుదశ వల్ల అదృష్ట యోగం అనేది పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కనబడుతుంది. కానీ ఇలా జాతకంలోనేసి చాలా వరకు బాగుంది. కానీ ఇలా జాతకములో నుంచి బిడ్డల నుంచి కానీ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యల వల్ల ఎక్కడో ఉండవలసిన వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది, కోర్టు గాడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు కొడితే కుంభస్థానాన్ని కొడతారు, అంటే ఒక పెద్ద స్థాయికి ఎదుగుతారు, లేకపోతే మీడియం లెవెల్లోనే ఉంటారు. ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం రాబోతుంది. హై లెవెల్లో రావాలంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి వీళ్ళకి స్థాన మార్పు అనేది రాబోతుంది. స్థాన మార్పు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, ఇల్లు కొత్తది డెవలప్మెంట్ చేయటం కానీ, ఇలాంటిది వీళ్ళ పేరు బలంలో ఉంది. అది ఆ భగవంతుడు దయ వల్ల ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం ఉంది. మరి విద్యాపరంగా మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఉండి ప్రశాంతంగా ఉండి ఏదో ఒక చిన్న సమస్య వల్ల ఇద్దరు డిస్టర్బెంట్ అయిపోతుంటారు. భార్య ఇంకో ఆలోచనలో ఉంటుంది, భర్త ఇంకొక ఆలోచనలో ఉంటారు. ఈ భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు, గొడవలు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా మనసు శాంతి లేకోకుండా అయిపోతుంటుంది వీళ్ళకి. మరి ఆ మనశ్శాంతి ఉండాలి, వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఏదైనా సరే ఉన్న విషయాన్ని పబ్లిసిటీ చేయకూడదు. రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ ఆంజనేయని పూజించాలి. ఆ వీరాంజనేయ నామకానీయులు చదువుకోవాలి. గుడికెళ్ళి వీళ్ళు కొన్ని పూజలు, భజనలు చేయాలి. చేస్తే ఇలా ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ, వీళ్ళు చేసే పనులు కానీ జయప్రదంగా అవుతాయి. కాబట్టి మీకు ఎవరో శాతబడి చేశారు, ఎవరో మంత్రాన్ని పంపించారు, ఎవరో నా అక్షంతలు వేశారు, ఎవరో నిమ్మకాయలు వేశారు, మీ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్నారని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ దేవుని పూజించినా మీకు ఫలించుకోకుండా, ఏ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినా మీకు సక్సెస్ కాకోకుండా, ఏ మనిషితో మాట్లాడినా మీకు మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుందో అనేది చూసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది మనం చేస్తుంటాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.